సో ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో, అలాగే వెయిట్ లాస్ అయ్యేటప్పుడు మనం చికెన్ కానీ ఎగ్ కానీ తినకూడదు అన్న అపోహలో ఉంటారో వాళ్ళకి ఈ రెసిపీని డెడికేట్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా సింపుల్ అండ్ డెలీషియస్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, వెయిట్ లాస్ అవ్వాలంటే నోట్ని ఖచ్చితంగా అదుపులో పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? మనం ఎంత తింటున్నామో, ఏ క్వాంటిటీలో తింటున్నామో ఇవన్నీ చూసుకోవాలి. సో ముందుగా అయితే వెజ్జీస్ అన్నిటిని, మీకు అందుబాటులో ఉన్న వెజ్జీస్ అన్నిటిని కొంచెం ఉప్పు వేసుకొని సాటే చేసుకొని, హాఫ్ టీ గ్లాస్ అంత వాటర్ వేసుకొని హాఫ్ బాయిల్ లాగా చేసుకోండి. అండ్ దెన్ కీన్వా రైస్ ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియకపోతే నాకు కామెంట్ చేయండి, సపరేట్ వీడియో ఖచ్చితంగా అయితే చేస్తాను. ఆ తర్వాత బోన్లెస్ చికెన్ తీసుకొని అందులోకి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం గరం మసాలా వేసుకొని సాటే చేసి పెట్టుకున్నాను. అంటే 70 to 80% అనమాట. అండ్ దెన్ స్క్రాంబుల్డ్ ఎగ్. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఈ వెజ్జీస్లోకి యాడ్ చేసుకొని చివర్లో కొత్తిమీర, కరివేపాకు అండ్ మిరియాల పొడి వేసేసి ఒక చిన్న మిక్సీ చేశాను అనమాట. ఇదనమాట ఈ రెసిపీ. నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్